రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఆర్చి 16 అంటే పెద్ది మూవీ అయితే వస్తుంది భయ్య. పెద్ది మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వదిలారు రామ్ చరణ్ రా లుక్. ఈ లుక్ చూసి చాలా మంది షాక్ అయిపోయారు. ఈ లుక్ ఒకటి చాలా ఈ మూవీ ఖచ్చితంగా 1500 కోట్లు 2000 కోట్లు కొడుతుందని చాలా మంది అయితే అనుకున్నారు. కాకపోతే భయ్య ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ అయితే వదిలారు, ఒక గ్లిమ్ లాంటి వీడియో అయితే వదలలేదు. అయితే ఈ రకంగా ఫ్యాన్స్ అయితే అనుకుంటూ ఉండగా ఈరోజు ఉగాది భయ్య, అది స్పెషల్ ఒక పోస్టర్ అయితే వదిలారు. ఫస్ట్ షాట్ ఎప్పుడు వస్తుందో దాని ఆర్టీ అయితే ఇచ్చారు భయ్య. ఏంటంటే April 6 రామనవమి రోజు అయితే వస్తుంది భయ్య ఫస్ట్ షాట్. ఈ షార్ట్ కి సంబంధించి ఈ మూవీ ప్రొడ్యూసర్ అంటే మైత్రి మూవీ వాళ్ళే ఈ మూవీని ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్పారు అంటే రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఏమని చెప్పారు అంటే ఈ మూవీలో ఒక్క షాట్ మాత్రం 1000 సార్లు చూస్తారంట. ఆ షాట్ ఇప్పుడు April 6 అయితే వస్తుంది. ఆ షాట్ కనుక చూస్తే మీరైతే పిచ్చెక్కిపోతారు అని అనమాట. ఆయన కాన్ఫిడెన్స్తో అయితే అన్నారు భయ్య. ఆ రకంగా కాన్ఫిడెన్స్తో అన్నాడు అంటే చూడండి మరి ఏ రేంజ్లో ఉంటుందో. అదే కాకుండా దీంట్లో 3 గేమ్స్ గురించి ఉంటుందని మనకు క్లారిటీగా తెలిసిందే. ఏంటంటే క్రికెట్, రబ్బీ, అదే కాకుండా ఫుట్బాల్. దీంట్లో కోచ్గా అనమాట శివరాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు భయ్య, కన్నడ యాక్టర్. అదే కాకుండా దీంట్లో మన రామ్ చరణ్కి ఒక లోపం అయితే ఉంటుందంట భయ్య. ఆ లోపం గురించి ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఈ మూవీ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. దీంట్లో మన రామ్ చరణ్ మాత్రం ఆట కూలీగా అయితే ఉంటాడంట. అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాదు, ఆ స్పోర్ట్స్ మ్యాన్స్ అనమాట ఏదో ఒకటి సామాన్లు అందిస్తూ ఉంటారు కదా, క్రికెట్ బ్యాట్ అని బాల్ అని ఈ రకంగా అందిస్తూ ఉంటారు కదా, ఆ రకంగా ఆట కూలీగా అయితే ఉంటాడంట. ఆట కూలీగా ఉన్న పర్సన్ అనమాట ఈ రకంగా ఎదిగాడు అంటే ఏం జరుగుతుంది, ఆ జరగడాన్ని అనమాట మనకైతే క్లియర్ కట్గా అయితే చూపిస్తారు. ఈ మూవీ 1 పార్ట్లో వస్తుందా 2 పార్ట్లో వస్తుందా చెప్పలేము, కానీ రామ్ చరణ్ రా లుక్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. అయితే ఈ మూవీ ఫస్ట్ షాట్ కోసం నేనైతే ఇగ్గర్లీ వెయిట్ చేస్తున్నా భయ్య. ఎందుకంటే రామ్ చరణ్ దాంట్లో ఏ రకంగా కనబడబోతున్నాడు అని అనమాట నేను ఇమాజినేషన్ చేసుకోవడమే కష్టమైపోతుంది. ఎందుకంటే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఏఐకి సంబంధించి ఫోటోలు అయితే వచ్చి ఆ ఫోటోల కన్నా ఫస్ట్ లుక్ అనమాట 1000 టైమ్ బెటర్గా అయితే ఉంది. దాని కారణంగా మనం ఏం ఇమాజిన్ చేసుకున్నా దానికి పూర్తిగా ఆపోజిట్గా అయితే వస్తుంది. అదే కాకుండా ఏఆర్ రెహమాన్ గారు రీసెంట్ టైంలో ఆయన చాముకి ఊహించని మ్యూజిక్ అయితే ఇచ్చారు. ఆయన చాలా సినిమాల్లో అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారు. రామ్ చరణ్ ఈ మూవీలో ఉన్నాడు. అదే కాకుండా వీళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ మూవీ ఇది ఏఆర్ రెహమాన్ అలాగే రామ్ చరణ్ కాంబినేషన్లో. ఆ రకంగా ఉంటే అదే కాకుండా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఎంతైనా వీళ్ళ కాంబినేషన్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో అనమాట ఇమాజినేషన్ వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఎంతైనా సరే భయ్య రామ్ చరణ్ దిగితే మాత్రం దుల్ల కొట్టేస్తాడు ఎంతైనా. అదే కాకుండా గేమ్ చేంజర్ మూవీ దెబ్బడం కారణంగా రామ్ చరణ్ ఇమేజ్ కొద్దిగా దెబ్బైంది, కానీ ఒకవేళ ఆ మూవీ కనుక ఇంట్రెస్టింగ్గా బాగుంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీ అయితే ఖచ్చితంగా బుచ్చిబాబు కెరియర్నే కాకుండా రామ్ చరణ్ లైఫ్ని టర్న్ చేస్తుంది నేనైతే అనుకున్నాను. మీరే అనుకున్నారో కామెంట్ చేయండి. అదే కాకుండా ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.